గెలవడం తప్ప ఇంకో పనేమి పెట్టుకోలేనట్టుంది పంజాబ్. వరుస మ్యాచ్ల్లో గెలిచేస్తూ ఇప్పుడు ముంబై ఇండియన్స్ను ఓడించింది. వాళ్ళని వాళ్ళ స్టేడియంలోనే మట్టి కరిపించేసింది పంజాబ్. పంజాబ్ దెబ్బకు ముంబై తరపున క్వింటన్ డికాక్ కొట్టిన సెంచరీ ఎందుకు పనికిరాకుండా పోయింది. వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై విధించిన 195 పరుగుల టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఊదేసింది. అది కూడా 7 వికెట్లు ఇంకా చేతిలో ఉండగానే. ప్రభుసిమ్రాన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4వ వికెట్కు 122 పరుగులు జోడించి ముంబైకి అసలు ఛాన్స్ లేకుండా చేశారు. పాయింట్ల పట్టికలో ఎక్కడో అడుగున కొట్లాడుతూ ఉన్నటువంటి ముంబై ఇవాళ మ్యాచ్ను కొంచెం కాన్ఫిడెంట్గానే మొదలుపెట్టింది. రోహిత్ శర్మకు గాయం కావడంతో ఛాన్స్ దక్కించుకున్న క్వింటన్ డికాక్ తన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. 112 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వారెవరూ పెద్దగా స్పీడ్గా ఆడకపోవడంతో ముంబై 200 పరుగులు కూడా దాటలేకపోయింది. స్కై డకౌట్ కాగా హార్దిక్, తిలక్ వర్మ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. దీంతో స్కోరు 200 దాటలేదు. ఎలాంటి స్కోరున్న అవలీలగా ఆడేస్తున్నటువంటి పంజాబ్ కుర్రాళ్ళు ఈసారి అదే చేశారు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే 21 పరుగులు రాబట్టి తమ ఉద్దేశం ఏంటో క్లియర్గా అనౌన్స్ చేశారు. ప్రియాన్స్ తొందరగానే అవుట్ అయినా ప్రభ్మన్ సింగ్ మాత్రం నిలబడ్డాడు. అతను కేవలం 39 బంతుల్లోనే 80 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత మిగిలిన పనిని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి చేశాడు. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా పంజాబ్ ఓడిపోలేదు. ఒక మ్యాచ్ మాత్రం వర్షం వల్ల డ్రా అయింది. అయితే ఆ మ్యాచ్లో కూడా పంజాబ్కే ఎడ్జ్ కనిపించింది. ఆ మ్యాచ్ జరిగి ఉంటే కనుక పూర్తి పాయింట్ కూడా పంజాబ్కి వచ్చి ఉండేది. ఇక పోయినసారి ఫైనల్ మెట్టుపైనే పడిపోవడంతో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి తీరాలన్న కసి శ్రేయస్ అయ్యర్లో కనిపిస్తుంది. అదే రీతిలో ఆడుతోంది పంజాబ్. Taste the Daily.